యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. ప్రస్తుత కాలములో యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారు అనేక మంది ప్రజలు కనపడుతూ ఉన్నారు. యేసయ్యను నమ్మిన బిడ్డలు అనేక మందిగా ఉన్నారు. అయితే అందరూ కలిసి ఉండడం లేదు. విశ్వాసం ఉంచిన వారందరూ గూడా కలిసి ఉండట్లేదు. భక్తిలో ఎదిగిన వారందరూ కలిసి ఉండడం లేదు. రక్షించబడిన వారందరూ కలిసి ఉండడం లేదు. దేవుని వాక్యాన్ని వింటున్న వారందరూ కలిసి ఉండడం లేదు. మనం హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే గనక, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని, వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక, విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. ఇక్కడ అంటున్నారు పౌలు గారు, వాక్యం వినిన వారితో కలిసి కొంతమంది కలిసి ఉండలేదు కాబట్టి, విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైపోయిందంట. ఈనాడు విశ్వాసులు కలిసి ఉండాలి. వాక్యం వింటున్న వారితో మనం కలిసి ఉంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారితో మనము కలిసి ఉంటే, మన భక్తి ప్రయోజనకరంగా ఉంటుంది. మనం వినే వాక్యము ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని యందు మన విశ్వాసము ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మనము కలిసి ఉండాలి. ఈనాడు నువ్వు ఎవరితో కలిసి ఉంటున్నావు? దేవుని యందు భయభక్తులు గలవారితో కలిసి ఉంటున్నావా? దేవుని భయము లేకుండా ఇష్టానుసారంగా జీవించేవారితో కలిసి ఉంటున్నావా? అసలు దేవుని ఎరుగని బిడ్డలతో కలిసి జీవిస్తూ నువ్వు ఇంకా భక్తిలో హీన దశలోకి వెళ్ళిపోయేవాడిగా ఉంటున్నావా? నువ్వెవరితో కలిసి ఉంటున్నావు? నీ స్నేహం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? ఆనాడు ఆదిమ సంఘకాలములో రక్షించబడిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏకముగా కలిసి ఉన్నారంట. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం మనం చూస్తే గనక, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. 44వ వచనంలో, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. ఇక్కడంట విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కూడి ఉన్నారంట. అపోస్తుల సహవాసమందు ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్నారంట. ఈనాడు నువ్వు ఎవరితో కలిసి ఉంటున్నావు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరితో నువ్వు కలిసి ఉంటున్నావా? దేవుని వాక్యాన్ని వింటున్న వారితో నువ్వు కలిసి ఉంటున్నావా? వారితో సహవాసం చేస్తున్నావా? లేక దేవుని యందు విశ్వాసం లేని వారితో, నిన్ను విశ్వాసంలో కృంగదీసేవారితో, నిన్ను బలహీనపరిచేవారితో సహవాసం చేస్తున్నావా? నిన్ను బలపరిచేవారితో నువ్వు సహవాసం చేయాలి. నిన్ను ఆత్మలో ఎదిగింపజేసేవారితో నువ్వు సహవాసం చేయాలి. వారితో నువ్వు కలిసి ఉండాలి. నువ్వు వారితో కలిసి లేకపోతే నువ్వు విన్న వాక్యము నిష్ప్రయోజనం అయిపోతుంది. నీ భక్తి నిష్ప్రయోజనం అయిపోతుంది. నీ ప్రార్థన నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి మనము ఎవరితో కలిసి ఉండాలి అంటే, దేవుని యందు మిక్కటమైన ప్రేమ కలిగిన వారితో, దేవుని యందు ఎనలేని విశ్వాసం కలిగిన వారితో, దేవునితో సహవాసం చేసేవారితో నీవు సహవాసం చేసేవాడిగా ఉండాలి. నీ సహవాసం ఎవరితో? నువ్వు ఎవరితో కలిసి ఉంటున్నావు? ఈ దినం ఒక్కసారి ప్రశ్న వేసుకో. నువ్వు ఎవరితో కలిసి ఉంటున్నావో వారితో కలిసి ఉండడం వలన నీ భక్తి జీవితానికి ఏమైనా ప్రయోజనం ఉందా? వారితో కలిసి ఉండడం వలన నీ విశ్వాసం ఏమైనా బలపడుతుందా? వారితో కలిసి ఉండడం వలన నువ్వు రక్షణ మార్గంలో ఎదగలుగుతున్నావా? ఎవరితో కలిసి ఉంటున్నావు? ఆనాడు దేవుని బిడ్డలు ఎలా జీవించారంటే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే గనక, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీరందరూ కూడా ఏక మనస్సుతో కలిగి ఉన్నారు. ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసేవారితో వారు ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఈనాడు నువ్వు సహవాసము ప్రార్థన చేసేవారితో ఉందా? దేవుని కొరకు రోదన చేసేవారితో, అంగలార్పు చేసేవారితో ఉందా? భక్తి కలిగిన వారితో ఉందా? భక్తి లేని వారితో ఉందా? ఎవరితో కలిసి ఉంటున్నావు నువ్వు? నీ స్నేహం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? నువ్వు కలిసి ఉండాలి. ఎవరితో అయ్యా అంటే, దేవునితో సహవాసం చేసేవారితో, దేవునికి ప్రార్థన చేసేవారితో, వారితో ఏక మనస్సు కలిగి నువ్వు కూడా ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. నువ్వు గురిపెట్టి చూడాలి ఎవరినయ్యా అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని.
మనము గనక హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే గనక, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు. దేవుని దినము సమీపించుట మీరు చూచిన కొలది, యేసయ్య రాకడ సమీపించుట మీరు చూచిన కొలది మీరేం చేయాలంటే, సమాజముగా కూడుకొనుట మీరు మానకూడదు. మరి ఎక్కువగా చేయాలంట. మరి ఎక్కువగా మీరు సహవాసం చేయాలి. మరి ఎక్కువగా మీరు సమాజముగా కూడుకోవాలి. మరి ఎక్కువగా మీరు సంఘముగా కూడుకోవాలి. ఈనాడు సంఘ సహవాసం నీకుందా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారితో సహవాసం నీకుందా? ఎవరితో సహవాసం? లోకంలో తిరిగే వాళ్ళతోనా? సినిమాలు, షికారులు, విందులు, వినోదాలు, వ్యసనాలు, వీరితోనా నీ సహవాసం? నోటి ద్వారా అనేకమైన దుర్భాషలు మాట్లాడేవాళ్ళు, అనేకమైన చెడు కార్యాలు చేసేవాళ్ళు, సరసోక్తులు, దుర్భాషలు, బూతులు, వీరితోనా నీ సహవాసం? ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? ఎవరితో నువ్వు కలిసి ఉంటున్నావు? నువ్వు ఎవరితో కలిసి ఉండాలి? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటున్నాడు, విశ్వాసం గలవారితో నువ్వు కలిసి ఉండు. దేవుని యందు భయభక్తులు గలవారితో కలిసి ఉండు. ప్రార్థన చేసేవారితో నువ్వు ఏక మనస్సు కలిగి నువ్వు కలిసి ఉండు. వాక్యం విని దాని ప్రకారం నడుచుకునేవారు యందు నువ్వు వారితో కలిసి ఉండు అని చెప్పి ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారితో మనం సహవాసం చేయాలి. ఎడతెగక సహవాసం చేశారంట. అపోస్తుల బోధ యందు, సహవాసమందు, ప్రార్థన యందు ఎడతెగక వారు ఉన్నారంట. ఈనాడు నువ్వు కూడా ఆ దినం సమీపించుచుండా నువ్వు చూచిన కొలది నువ్వు మరీ ఎక్కువగా సమాజముగా కూడుకో. ప్రతి దినము కూడా వారు దేవాలయంలో కూడుకునేవాళ్ళంట. ప్రతి దినము కూడా వారు సహవాసం కలిగి ఉన్నారు, కలిసి ఉన్నారు. ఎవరితో అంటే విశ్వాసులతో, దేవుని యందు విశ్వసించిన వారితో. కాబట్టి నువ్వు కూడా అటువంటి సహవాసం కలిగి ఉందువుగాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిలో ప్రభువా, ఇప్పటి వరకు ఎవరితో కలిసి ఉన్నారో ప్రభువా, ఇక నుంచి ఎవరితో కలిసి ఉండాలో నువ్వు తెలియజేసినందుకు వందనాలు ప్రభువా. అయా ప్రభు, మీరు చెప్పిన విధంగా ప్రభువా, అయ్యా నువ్వు చెప్పిన సహవాసంలో బిడ్డలు కొనసాగడానికి నైనా బిడ్డలకి కృప దయచేయండి నైనా. స్థిరమైన నిశ్చిత దయచేయండి. నిబంధనతో, తీర్మానముతో ప్రభువా నిలబడ్డానికి మీ సహాయము దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.